పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా ఈ వారంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి ఈ వారంలో కుంభరాశిలో రాహువు, మరి సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి, తర్వాత రవి గురులు మిథున రాశి, శుక్రుడు స్వక్షేత్రగతుడే వృషభ రాశి, శని మీనరాశి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహాలు 12 రాశులపైన ఏ విధంగా మనకి ప్రభావాన్ని చూపిస్తాయో 12 రాశుల మీద వీటి యొక్క ప్రభావాన్ని విడివిడిగా తెలుసుకుందాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మకర రాశి. మరి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ కేతు, అష్టమ కుజ గ్రహాలు నడుస్తున్నాయి. కాబట్టి అష్టమ కుజ గ్రహాలు ఉన్నాయి కాబట్టి వాహనాల ప్రమాదాలని సూచిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వీరు వాహనాల విషయంలో జాగ్రత్తగా నడుపుకోవాలా. ఫోన్లు మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ డ్రైవింగ్లు చేయడం, మరి సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ కారులు డ్రైవింగ్ చేయడం, ఫోన్లు మాట్లాడుకుంటూ రోడ్లు దాటడం, మన బ్రెయిన్ సరిగ్గానే పనిచేస్తుందని అనుకుంటాం, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. యాబ్సెంట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒంటరిగా ఉండకూడదు. అష్టమ కేతువు కాబట్టి డిప్రెషన్ ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అనుకున్నటువంటి పనులు పూర్తి కావట్లేదనేటటువంటి నిరాశ నిస్పృహ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా ఉంది. ఏ విధంగా డబ్బు ప్రాబ్లం అనేటటువంటిది కనబడదు. అయితే ఇతరుల మిత్రులకి, అందరికీ, బంధువులకి కూడా సహాయం చేసి మరి మీ త్యాగము ద్వారా మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు వస్తాయి. అండ్ మీ మొహమాటం వల్ల మీ ఇతర అందరూ కూడా మిమ్మల్ని వినియోగించుకోవడానికి చూస్తారు. కాబట్టి కొత్త వస్త్రాలు మీరు కొనుక్కోవడము, కొత్త పనుల గురించి ఆలోచించడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొత్త మిత్రులు మీకు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఆ మిత్రుల వల్ల లాభాల నష్టాలు అనేటటువంటిది మీ విజ్ఞతను బట్టి మీరు తెలుసుకోవాలా. కళాకారులకి బ్రహ్మాండమైనటువంటి రాజ గౌరవం జరుగుతుంది. సినిమా యాక్టర్లకి మరి ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సినీ సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు అనేటటువంటి జరుగుతాయన్నమాట. కాబట్టి మకర రాశి వారికి ఎక్కువగా ఈ బోనాలు కార్యక్రమంలో బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క పాత్ర అనేటటువంటిది ఉంటుంది. చక్కగా పండగల్లో బంధుమిత్రులకు అందరికీ కూడా వినోద కార్యక్రమాలు ఇచ్చేస్తారు. డబ్బులకి వెనకాడకుండా ఖర్చు పెట్టి చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతు ఉన్నాడు కదండి, మరి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువు కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, లేదా ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది. శుభమస్తు.